హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇటు చూడండి ఎంత మంచు పడిందంటే ఈరోజు మేమున్న ప్లేస్‌లో చాలా అనమాట. ఇప్పుడు టైం అయితే 8:00 అయింది. అయితే కూడా నేను చూపించాను చూడండి అక్కడంతా కొండలుంటాయి. ఆ కొండలంతా కూడా ఈ మంచు కప్పేసింది. సూర్య భగవానుడు రావాల్సిన ప్లేస్‌లో చందమామ కనపడుతుందనుకుంటున్నారా? అవును. కరెక్టే. నేను కూడా అదే అనుకున్నానండి. చందమామ ఇంకా దిగిపోలేదా కిందకి అనేసి. చూస్తే ఏమో ఆయన సూర్య భగవానుడు. ఇంత మంచు ఎంత బావుందంటే, ఇంతకీ నన్ను మీ అందరూ గుర్తుపట్టారు కదా! అదేనండి మీ ఊరు ఉమా ముచ్చట్లు. తీసుకొచ్చేసాను మీకు చాలా రోజుల తర్వాత, అనేకంటే నెలల తర్వాత ఈ ముచ్చట్లు మీతోటి పంచుకుంటున్నాను. దానికి గల కారణాలు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, ఈ మంచు కారణంగానో ఏమో తెలీదు కానీ, కొన్ని మొక్కలు పచ్చగా భలే ఉంటున్నాయండి. కొన్ని మొక్కలైతే ఏమిటో ఒక రకంగా తెల్లగా ఫంగస్సో మరి దాన్ని ఏమిటంటారో తెలీదు కానీ, చాలా వరకి పాడైపోతున్నాయి. చాలా చాలా బాధ అనిపిస్తోంది. ఈ ఈ పువ్వులు చాలా బావుంటాయి కదా! మనకి సోమవారాల పూట ఎక్కువగా శివుడికి పెడుతూ ఉంటారు. నాకు చాలా ఇష్టం. ఈ మధ్యనే పూస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఈ మధ్య కొంచెం పుదీనా 4, 5 రెమ్మలుంటాయి. అవి పెట్టాను. కొంచెం పర్లేదు వస్తోంది. ఇంకా ఇది చెప్పాను కదండీ! ఇదిగోండి ఫ్రెష్ మందార చెట్లనమాట. ఇంత చక్కగా లేతగా ఉన్నాయి చూడ్డానికి. కానీ ఏంటోనండి తెల్ల తెల్లగా ఏదో పట్టేసింది దానికి. దానికి ఏం వాడాలో నాకైతే తెలియక చాలా బాధపడుతున్నా. మొగ్గలొస్తున్నాయి, రాలిపోతున్నాయి. అసలు ఎప్పుడో ఓ నెలకో, 2 నెలలకో ఓ మొగ్గొస్తది. ఆ మొగ్గ కూడా పడిపోతూనే ఉంటుంది. మీకెవరికైనా తెలిస్తే చిట్కా మన ఛానల్‌లో తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. నాకింకా విసుగొచ్చేస్తుందండి. చాలా ఇష్టంతో చాలా రకాల మందారాలు పెట్టుకున్నాను. అయితే అసలా ఎప్పుడో ఒక పువ్వు పూయడం కోసం నేను ఎంత చాకిరీ చేసుకుంటున్నానంటే 15 రోజులు ఒకసారి మేడంతా నిండిపోతుందంటే చెప్పండి. ఎన్ని ఆకులు రాలిపోతాయో అసల. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం హోప్ అయితే వదులుకోలేక అలా ఇంకా వాటిని పెంచుకొస్తూ ఉన్నాను. నాకేంటంటే చక్కగా మనం మార్నింగ్ టైంలో కుదిరితే ఈవినింగ్ టైంలో కాసేపు అలాగా చక్కగా గార్డెన్‌లో కూర్చోవాలని చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అనమాట. సో, ఆ ఇష్టాన్ని చంపుకోలేక చాలా శ్రమ పడుతూ ఉన్నాను. కానీ అది ఎప్పటికి ఫలించిద్దో చూడాలి ఇంకా. ఒక్కొక్కసారి అంటే ఇంకా మనకి ఇప్పుడు ఎండలైతే మొదలైనాయి కదా! ఇంకా సమ్మర్‌లో ఉంటుంది చూడండి. అస్సల మొక్కలు ఎంత మనము 2 పూట్ల నీళ్లు పోసినా కూడా అవెంతో వాడిపోతూ ఉంటాయి. ఈ మొక్కలను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా చాలా బాధ అనిపించేస్తదనమాట. వచ్చేవరకే మొక్కలుంటాయో లేపోతే ఏమైపోతాయో అనేసి అదో బెంగొచ్చేస్తది. అలా అని ఇంతకుముందు అయితే నెలకింత అని ఇచ్చి పని వాళ్ళని పెట్టుకుంటే శుభ్రంగా పోసేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పనివాళ్ళు అనేవాళ్ళే దొరకట్లేదండి. సో, ఇవన్నమాట నా మొక్కల కష్టాలు. ఇంక కిందకొచ్చేసాను. ఇంక పైన ఎంతసేపు ఉన్నా గూడా ఇంక కిందకి రాబుద్దవ్వదు. సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోయింది. ఈరోజేంటంటే ఇంక బద్ధకించేసాననమాట. దోసలు, ఇడ్లీలు ఇవన్నీ కాకుండా నాకెంతో ఇష్టమైంది చిన్నప్పటి నుంచి గూడా ఇలా వేడివేడి పాలు అటుకుల్లో వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు అలా నానపెట్టేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా? అసలు తింటారా ఎవరన్నా? నేనే ఇలా ఉన్నానా? నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే చాలా చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అనమాట. కడుపు కూర ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఈరోజు ఇలా నా బ్రేక్‌ఫాస్ట్‌ని ఇలా ముగించానండి. ఇంకా తర్వాత చేయాల్సిన పనులైతే చాలా ఉన్నాయి. మీ అందరూ నా వీడియో చూసి బావుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తానండి. సర్వేజన సుఖినో భవంతు.